ఈ ఏడాది దసరా పండుగకు ముందు సెప్టెంబర్ 25న టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొంటోంది. బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు, రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు అదే డేట్ కు రిలీజ్ కన్ఫర్మ్ చేసినా ఇప్పుడు చిరంజీవి విశ్వంభర కూడా అదే రోజున రావడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. దసరా సెలవులు సెప్టెంబర్ 22 నుంచి మొదలవడంతో సెప్టెంబర్ 25 డేట్ సాలిడ్ గా మారింది. ఈ పోటీ వల్ల పాజిటివ్ హైప్ తో పాటు రాజకీయంగానూ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక రిలీజ్ డేట్ కోసం ఇన్ని సినిమాలు పోటీ పడిన సందర్భం లేదనే చెప్పాలి. సంక్రాంతి సీజన్ లో 1-2 పెద్ద సినిమాలకు తోడు చిన్న సినిమాలు పోటీ పడడం చూస్తూనే ఉంటాం. ఏదైనా మంచి డేట్ కుదిరినా పెద్ద సినిమాల నిర్మాతలు థియేటర్ల సమస్య ఎదురవ్వకుండా రిలీజ్లను వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది చాలా సినిమాలకు ఇలానే జరిగింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లోని పెద్ద సినిమాలన్నీ కలిసి ఒకే డేట్ పై ఖర్చు వేసేస్తున్నాయి. ఆ తేదీయే సెప్టెంబర్ 25. అఖండ 2, ఓజీ, సంబరాల ఏటిగట్టు సినిమాలు ఇప్పటికే ఆ డేట్ ని ప్రకటించగా అదే టైంకి రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ 4 సినిమాల మధ్యలో మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న విశ్వంభరను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అసలు సెప్టెంబర్ 25వ తేదీకి అంత ప్రత్యేకత ఏముందని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2న మంగళవారం వస్తోంది. అంతకు 10 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 22 నుంచి దేవి శరన్నవరాత్రులు మొదలవుతాయి. ఆ 10 రోజులు దేశంలోని అమ్మవారి క్షేత్రాలు ప్రత్యేక పూజలు, అలంకరణలతో సరికొత్త సందడి నెలకొంటుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా ఇస్తారు. దీంతో ప్రజలు ఫెస్టివ్ మూడ్ లోకి వెళ్లిపోతారు. ఇదిలా ఉంటే తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి తర్వాత దసరా అతిపెద్ద సీజన్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రజలు సినిమాలు చూసేందుకు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సెప్టెంబర్ 25న గురువారం మూవీ రిలీజ్ చేస్తే వారం రోజుల వరకు బాక్సాఫీస్ కాసులతో నిండిపోతుందని లెక్క. ఆ ఆలోచనలతోనే అఖండ 2, ఓజీ చిత్రాలు దసరా పండుగను టార్గెట్ చేశాయి. ఈ పెద్ద సినిమాల మధ్యలో మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టుతో అదే రోజు వస్తున్నట్టు ప్రకటించాడు. మరోవైపు రామ్ ఆంధ్ర కింగ్ తాలూకాతో రానున్నట్టు వార్తలొస్తుండగా ఇప్పుడు విశ్వంభర పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. 2 ఏళ్ల క్రితమే సెట్స్ మీదకి వెళ్లిన విశ్వంభర ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. టీజర్ లో గ్రాఫిక్స్ పై తీవ్ర విమర్శలు రావడంతో అప్రమత్తమైన మేకర్స్ హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ పనులు చేయిస్తున్నారు. దీనికి చాలా సమయం తీసుకోవడంతో విశ్వంభర వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతానికి ఒక ఐటమ్ సాంగ్ షూటింగ్ తప్ప మిగతా పనులన్నీ కంప్లీట్ అయినట్టు డైరెక్టర్ వశిష్ఠ ఇటీవలే అప్డేట్ ఇచ్చారు. ఇక చెరువు పక్కన ఐటమ్ భామగా నాగిని ఫేమ్ మౌని రాయ్ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ మూవీ కోసం మౌని రాయ్ పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారని ప్రచారం జరుగుతోంది. అయితే అది ఓ రీమిక్స్ సాంగ్ అని చెప్తున్నారు. అంతేకాదు అది చిరంజీవి నటించిన సాంగ్ కు రీమిక్స్ అని తెలుస్తోంది. ఇంతకు అది ఏ సినిమాలోని సాంగ్ అంటే చిరంజీవి హిట్ మూవీ అన్నయ్యలోని ఆట కావాలా పాట కావాలా అంటూ సాగే ఐటమ్ సాంగ్ అట. అప్పట్లో నంబర్ 1 హీరోయిన్ గా ఉన్న సిమ్రాన్ ఆ పాటలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. అప్పట్లో సెన్సేషన్ అయిన ఈ సాంగ్ ను ఇప్పుడు రీమిక్స్ రూపంలో విశ్వంభరాలో ఉందని తెలిసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక అప్పట్లో అన్నయ్య సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. అందులోని పాటను ఈసారి రీమిక్స్ చేస్తున్నారు భీమ్స్. నిజానికి విశ్వంభరకు కీరవాణి సంగీతం అందించారు. కానీ ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో అన్నయ్య రీమిక్స్ కు వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కంపోజ్ చేయించారని సమాచారం. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతుండటంతో అన్నింటినీ వీలైనంత వేగంగా పూర్తి చేసి దసరా బరిలో నిలవాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రాలు ఒకే రోజున వస్తుండడం చాలా మందికి నచ్చడం లేదు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో 2 ప్రధాన పార్టీలకు చెందిన వారు కావడంతో ఈ పోటీ మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అఖండ 2 వాయిదా పడనుందని కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తున్న మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ పోటీ మధ్య తన సినిమాతో చిరంజీవి సమస్యను మరింత జటిలం చేస్తారని అనుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. చిరంజీవి తన సినిమాల విషయంలో ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడుతుంటారు. సంక్రాంతి సీజన్ లో తప్ప మిగతా సమయాల్లో వస్తే తన సినిమాకు పోటీ లేకుండా చూసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇంత పోటీ మధ్య తన సినిమాను రిలీజ్ చేసే రిస్క్ ఆయన చేయకపోవచ్చని అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. సెప్టెంబర్ 18న విశ్వంభర వస్తుందని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే నెల 25న పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే మిగులుందంటున్నారు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు తుది దశకు చేరగా థియేట్రికల్ డీల్స్, ప్రమోషన్ ప్లాన్లు అన్ని ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జూలైలో ఈ కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కోసం కూడా జాగ్రత్తగా ప్రణాళిక రూపొందిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులను జియో హాట్స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. థియేట్రికల్ బిజినెస్ విషయంలో కూడా ఇవి క్రియేషన్స్ మంచి రేట్స్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఆడియో బీజీఎం డిపార్ట్మెంట్ లో మ్యూజిక్ మాస్ట్రో కీరవాణి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక విశ్వంభరపై తొలుత వచ్చిన బజ్ ను మళ్లీ తీసుకురావడమే ఇప్పుడు టీమ్ టార్గెట్. టీజర్ కు నెగటివ్ రెస్పాన్స్ వచ్చినా మేకర్స్ ఎక్కడా తడబాటు లేకుండా తమ ప్రోడక్ట్ పై నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. ఈసారి మెగాస్టార్ మాస్ యాక్షన్ కన్నా సోషియో మెసేజ్, గ్రాఫిక్స్ వర్క్స్ తో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారట. మరి ఇప్పుడైనా అనుకున్న సమయానికి సినిమాను దించుతారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్ల సమస్య బాగా ఎక్కువైపోతోంది. తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎదిగిన నేపథ్యంలో మేకర్స్ ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. దీంతో ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. దీంతో అనుకున్న టైంకు సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నారు. అయితే సెప్టెంబర్ 25న అఖండ 2ను రిలీజ్ చేయనున్నామని ఆ చిత్ర మేకర్స్ అందరికంటే ముందుగా ఆ డేట్ పై ఖర్చు వేసుకున్నారు. కానీ తర్వాత అదే డేట్ కు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీంతో బాలయ్య వర్సెస్ పవన్ క్లాష్ తప్పదనుకున్నారంతా. కానీ ఇప్పుడు పవన్ ఆ డేట్ లో రాని పక్షంలో సెప్టెంబర్ 25కు వారం ముందు అంటే సెప్టెంబర్ 18న విశ్వంభరాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో యువి క్రియేషన్స్ నిర్మాతలున్నారట. సెప్టెంబర్లో విశ్వంభర రిలీజ్ అనేది పూర్తిగా ఓజీ సినిమా రిలీజ్ పై ఆధారపడి ఉంది. ఒకవేళ ఓజీ చెప్పిన డేట్ కొస్తే విశ్వంభర అసలు బరిలోకి దిగదట. ఇప్పటి వరకైతే ఓజీ సెప్టెంబర్ 25 రిలీజ్ అనే అంటున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో ఓజీ పోస్ట్ పోన్ అయితే ఆ స్లాట్ ను వాడుకుంటూ సెప్టెంబర్ 18న విశ్వంభర పోటీలోకి వస్తుంది. అదే జరిగితే మరోసారి చిరు, బాలయ్య మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది. విఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేద్దామని వశిష్ఠ వెయిట్ చేస్తున్నారట. ఇక విశ్వంభర సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో విఎఫ్ఎక్స్ పరంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుందని పరిశ్రమ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మునుపెన్నడూ చూడని రీతిలో అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. విశ్వంభర చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కు చెందిన అగ్రశ్రేణి విఎఫ్ఎక్స్ స్టూడియోలు కలిసి పనిచేస్తున్నాయని సమాచారం. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా అత్యంత నాణ్యమైన విజువల్స్ ను అందించాలనే లక్ష్యంతో సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. అద్భుతమైన కథనానికి అంతే స్థాయిలో సాంకేతిక హంగులు జోడించి ఈ చిత్రాన్ని ఒక గొప్ప సినిమాగా మలుస్తున్నారని చిత్ర వర్గాలంటున్నాయి. బింబిసారా వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వశిష్ఠ విశ్వంభరాను తన కలల ప్రాజెక్టుగా భావించి తెరకెక్కిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తోంది. దర్శకుడి ఆలోచనను తెరపై సంపూర్ణంగా ఆవిష్కరించేందుకు నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పురాణ గాథలు, భావోద్వేగాలు, కళ్లు చెదిరే విజువల్స్ తో విశ్వంభర రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా కునాల్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించుతున్నారు. ఇక సినిమా అవుట్పుట్ పట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా కునాల్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక సినిమా అవుట్పుట్ పట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు సమాచారం. రిలీజ్ ఎప్పుడు జరిగినా సరే అప్పుడప్పుడైనా విశ్వంభరకు సంబంధించిన అప్డేట్స్ ను మేకర్స్ ఇస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారంటున్నారు. లేదు ఇలానే ఉంటామని మేకర్స్ అంటే మాత్రం రిలీజ్ కు ముందు సరైన హైప్ లేక సినిమా నానా ఇబ్బందులు పడడం ఖాయం అన్న టాక్ వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.